హలో బిజీ పీపుల్, అందరూ ఏం చేస్తున్నారు అండ్ ఎలా ఉన్నారు? మీ కంఫర్టబుల్ ఫుడ్ ఏంటి? నాకైతే పప్పు, చికెన్, పెరుగు ఈ మూడు అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఈరోజు పప్పు చేస్తున్నా. ఇది పచ్చిమిరపకాయల పప్పు. సో ఫస్ట్ పప్పు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అండ్ ఇది ఒక 5 to 6 విజిల్స్ పెట్టాలి. 5 to 6 విజిల్స్ పెట్టేసిన తర్వాత స్టిమ్ పోయిన తర్వాత తీసి పప్పు ఉడికిందో లేదో కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ వాటర్ కూడా చాలా ఇంకిపోయి ఉంటాయి. సో ఇప్పుడు పప్పు ఉడికింది అనిపిస్తే చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇక్కడ నాకు మొత్తం ఇంకిపోయాయి కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకుంటూ ఉన్నాను. ఎందుకు పప్పు ఉడికిపోయిన తర్వాత చింతపండు అండ్ ఉప్పు వేస్తున్నాను అంటే, ముందుగా వేస్తే పప్పు ఉడకదు. సో తర్వాత వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఆ 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని పక్కకు తీసుకొని వాటర్ని సపరేట్ చేసి బాగా వెనుపుకోవాలి. మేము గుత్కట్తో వెనుపుకుంటాం. కొంతమంది గంటతోనే కూడా స్మాష్ చేస్తారంట. బట్ అది అంతగా బాగుండదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా అమ్మ ఇలా గుత్తికట్టుతో వెనపడం నేర్పించింది నాకు. అది టేస్ట్ బాగా నచ్చి అప్పటి నుంచి మేము అలానే చేసుకుంటున్నాం. సో అది ఎంత బాగా వెనికిపోయింది అనిపించిన తర్వాత మళ్ళీ పక్కకు తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, మేమైతే వడిము, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుంటాం. ఆ రోజు కొంచెం టైం అయిపోతుందని ఆనియన్స్ కట్ చేసుకోలేదు. అండ్ బెంగళూరులో ప్రైజులు తెలిసిందేగా, సో అందుకని నేను కరివేపాకు వేసుకోలేదు. ఇదైతే వడిం. ఇది మా ఇంట్లో మా అమ్మ చేస్తుంది. ఇందులో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు. సో అది బాగా వేగిపోయిన తర్వాత పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం పప్పు బాగా మరగాలన్నమాట. సో ఈలోపు నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది నెయ్యి. ఇది మా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. సో అంతలోపల పప్పు కూడా రెడీ అయిపోయింది. చూసారా వేడి వేడి పప్పు ఎంత బాగుందో కదా. అండ్ అంతే, నాకు ఇంకా ఆఫీస్కి టైం అయిపోయింది అనేసి గబగబా లంచ్ ప్యాక్ చేసుకుంటున్నా. ఇది పెరుగు. ఇది కూడా మా అమ్మ మాకు ఊరించి ఇచ్చి పంపిస్తుంది. అండ్ ఇక్కడ తినడానికి రైస్ అండ్ పప్పు పెట్టుకున్నా. ఇది మా ఆఫీస్ నైట్ వ్యూ. చాలా బాగుంటుంది అసలు. అంతే, ఈ వీడియోకి బాయ్.